విశాఖపట్నంలో ప్రకృతి సంపదను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. ఎర్రమట్టి దిబ్బలను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. జేసీబీలతో తవ్వి ఎర్రమట్టిని తరలించుకుపోతున్నారు. పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎర్రమట్టి దిబ్బలు అనగానే మనకు విశాఖ నగరం గుర్తుకొస్తుంది. 280 ఎకరాల్లో ఈ ఎర్రమట్టి దిబ్బలు విస్తరించి ఉన్నాయి. దీన్ని జాతీయ సంపదగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అలాంటి ఎర్రమట్టి దిబ్బలను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కానీ ప్రకృతిని ధ్వంసం చేస్తూ ఎర్రమట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రకృతి విధ్వంసానికి తెగబడ్డారు. గత ప్రభుత్వం ఈ భూములను బఫర్ జోన్గా గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడిగేవారు లేరని ప్రకృతి సంపదను ధ్వంసం చేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బల్లో జరుగుతున్న తవ్వకాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. జాతీయ వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం భీమిలి నియోజకవర్గంలో జరుగుతుంది. సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఈ ఎర్రమట్టి దిబ్బల్లో 48 గంటల నుంచి ఇష్టానుసారంగా తవ్వుతున్నారు. దీని మీద పెద్ద ఎత్తున పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఈ తవ్వకాలు జరుపుతున్నారు, ఎందుకు ఈ తవ్వకాలు జరుపుతున్నారు, దేనికోసం ఈ తవ్వకాలు జరుపుతున్నారు అనే ఆవేదన అయితే వారిలో కనిపిస్తుంది. జాతి సంపద అయిన ఎర్రమట్టి దిబ్బలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందంటున్నారు. జాతీయ వారసత్వ సంపదగా వస్తున్న ఈ ఎర్రమట్టి దిబ్బలు అనేవి దేశంలో కేవలం 2 ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. భీమిలి నియోజకవర్గంలోను అలాగే తమిళనాడు రాష్ట్రంలో పేరు వద్ద మాత్రమే ఉన్నాయి. ఇటువంటి జాతీయ వారసత్వ సంపదను కొల్లగొట్టే విధంగా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా నోరు మెదపలేదు. అలాగే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా కనీసం స్పందించలేదు. ఇంత చారిత్రక నేపథ్యం ఉన్న ఎర్రమట్టి దిబ్బలను తవ్వేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా ప్రశ్నిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో డీ పట్టాల్లో తవ్వకాలు జరిపితేనే పెద్ద ఎత్తున ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలు జరుపుతున్నారంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పెద్ద రాద్ధాంతం చేశారు. ఇక్కడికి వచ్చి ఆ భూములు పరిశీలించారు. అటువంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా జేసీబీలతో ఎర్రమట్టి దిబ్బలను కొల్లగొడుతుంటే ఎందుకు సీఎం చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడలేదని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. కేవలం ఎర్రమట్టి దిబ్బలు అనేవి పర్యాటక ప్రాంతాలే కావు, చారిత్రక నేపథ్యం ఉన్నవని కూడా చెప్తున్నారు. 1978 సంవత్సరంలోనే వీటిని జాతీయ సంపదగా కూడా గుర్తించడం జరిగింది. అటువంటి సంపదను కొల్లగొడుతుంటే ఎందుకు నోరు మెదపకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నోరు మెదపడం లేదని చెప్పి నోరు మెదపలేదనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మనం ఎక్కడైతే ఈ ఎర్రమట్టి దెబ్బల్లో తవ్వకాలు జరుపుతున్నారు దీన్ని మనం పూర్తిగా చూడవచ్చు. ఇది మొత్తంగా 280 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ 280 ఎకరాల విస్తీర్ణంలోనూ కూడా ఇష్టానుసారంగా జేసీబీలతో తవ్వేసి మట్టిని కూడా తీసుకుపోతున్నారు. అటు పెద్ద పెద్ద ట్రక్కుల్లోని తీసుకెళ్తున్న మట్టిని ఎక్కడ తీసుకెళ్తున్నారు, దేనికోసం తవ్వుతున్నారు, ఎందుకోసం తవ్వుతున్నారు అనే దాని మీద ఇప్పటికి వచ్చి ఎవరు కూడా స్పందించలేదు. అధికారులు కూడా కొద్దిసేపటి క్రితమే సాక్షులు వేసిన కథనాల తర్వాత ఇక్కడికి వచ్చి సైట్ని పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఇక్కడ పనులకు ఎటువంటి అనుమతిని కూడా తాము ఇవ్వలేదని, పనులను కూడా ఆపమని చెప్పామని, దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే దీని మీద ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నారు. ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పుడు వెంటనే ఎందుకు పనిని ఆపలేకపోయారు, ప్రభుత్వం ఎందుకు స్పందించలేకపోయింది అనే విమర్శలు అయితే పెద్ద ఎత్తున తలెత్తిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. సరిహద్దులు చెరిపేసి మట్టి తవ్వకాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సంపదను ఇష్టానుసారంగా తవ్వేయడంపై మండిపడుతున్నారు. నేను అందరిలాగా ఒక సిటిజన్, విశాఖపట్నం సిటిజన్. ఇవాళ ఏమవుతుందంటే ఒక్కొక్క చోట మన వారసత్వం చోటలో నష్టం జరుగుతుంది, హాని జరుగుతుంది, తీసి పారేస్తున్నారు లెక్క లేకుండా. ఏమైనా అడిగినా చేసినా ఏమంటారంటే మాకు ఒక పర్మిషన్ వచ్చింది, ఇంకోటి ఏదో వచ్చిందని. ఒక్కమారు వెళ్ళి చూడండి ఎలాగున్నాయో, ఎలా తీసేసారో. దీని తాలూకా బౌండరీలు లేవు, దీని తాలూకా లెంగ్త్ లేదు, ఇది ఎవరిదని తెలీదు, ఏమీ లేకుండా అది ముందు ఇలాంటి వారసత్వం జియోలాజికల్ హెరిటేజ్ సైట్కి ఒక పెరిమీటర్ వాల్ ఉండాలి. ఆ తర్వాత ఎవరేది చేసుకుంటే చేసుకోవచ్చు. బట్ అది లేకుండా ఎలాగండి తెలుస్తుంది? ఇంత పెద్ద
కొండలాడిది ఎర్రమట్టి దిబ్బను తీసేయడం ఇదే మన అందం, ఇదే మన వారసత్వం. అది తీసేస్తే బాగుండదు. మండలం 4వ వార్డులో ఉన్నటువంటి నేర్లవల్ శ్రీరామ్ సర్వే నెంబర్ 49లో సుమారు ఎర్రమట్టి దిబ్బలు అనేది 1067 ఎకరాలు అనుకుని ఉన్నాయి. దీంట్లో 262 ఎకరాలు మరి సొసైటీ పేరుతో ఎవరో దీన్ని ఎర్రమట్టిని తరలించడం జరుగుతూ ఉంది. ఇది ప్రైవేట్గా ప్రభుత్వాన్ని అని చెప్పి ప్రభుత్వం పరిశీలన చేసి తక్షణమే దీని మీద రిపోర్ట్ ఇవ్వాలని కోరుచున్నాం. ఎందుకంటే ఇది ప్రకృతి సంపద. మా తాతల తండ్రుల దగ్గర నుండి వారసత్వంగా ఉన్నటువంటి ఎర్రమట్టి దెబ్బలను ఇప్పుడు తరలిస్తున్నారు. మరి ఎంత జరుగుతున్నా మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? తక్షణమే ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. ఎర్రమట్టి తవ్వకాలకు జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. అయినా సరే అక్రమార్కులు ఎర్రమట్టి దిబ్బలను తవ్వేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై సాక్షిలో వచ్చిన కథనాలపై స్పందించిన అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎర్రమట్టి తవ్వకాలకు అనుమతులు లేవని జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ తెలిపారు. వెంటనే పనులు ఆపాలని ఆదేశించామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మట్టి తవ్వకాలపై గనుల శాఖ విచారణ జరుపుతోందన్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ మార్నింగ్ నేను ఇక్కడ వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నిన్న ఇక్కడ లోపల ఎక్స్కవేషన్ జరుగుతుంది అని కొన్ని కంప్లైంట్ వచ్చాయి. అది కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా అక్కడ వర్క్ ఆపడం జరిగింది. తర్వాత ఫ్యూచర్ జీవీఎంసీ సిటీ ప్లానర్ ఆల్రెడీ అక్కడ షార్ట్ ఫాల్ ఇచ్చారు ఈ మంత్లో. కాబట్టి ఇక్కడ ఏమీ వర్క్ చేయకూడదు వాళ్ళకి స్ట్రింజెంట్గా చెప్పడం కూడా జరిగింది. జరిగితే మాత్రమే స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటాయి కూడా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ టీమ్ ఫామ్ కూడా చేయడం జరుగుతుంది జీవీఎంసీ రెవెన్యూతో. ఫ్యూచర్లో ఇలాంటి ఎక్స్కవేషన్ అప్పడానికి ఇలాంటి సంరక్షించడానికి కూడా టీమ్ ఫార్మేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏదైతే ల్యాప్సెస్ ఉన్నాయి ఆఫీసర్స్ మీద తప్పకుండా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ పాయింట్స్ నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అప్రైజ్ చేసి ఫర్దర్ యాక్షన్ కోసం ప్రపోజ్ చేస్తున్నాను. అది మైన్స్ డిపార్ట్మెంట్ ద్వారా మనం వెరిఫై చేస్తున్నాము. ఇక్కడ దాదాపు ఒక 280 ఎకరాలు భూమి ఈ భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీకి ఇచ్చారు అని నాకు తెలిసింది. సో అది కూడా ఇంకా మనం స్టడీ చేస్తున్నాము. దీని మీద ఏమేమి మన యాక్షన్ తీసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అది కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. జీవీఎంసీ నుంచి అప్రూవల్ లేదు. ఇప్పుడు అసిస్టెంట్ సిటీ ప్లానర్ కూడా నాతో పాటు వచ్చారు. షార్ట్ ఫాల్ వాళ్ళు కొన్ని పాయింట్స్ మీద షార్ట్ ఫాల్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అయితే వర్క్ చేయడానికి లేదు. జియో హెరిటేజ్ సైడ్ అని దాదాపు 91 ఎకరాలు గుర్తించడం జరిగింది. అది వేరే పార్ట్లో వస్తుంది. ఇది నేను ఇన్స్పెక్ట్ చేసిన ఏరియా ఈ మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీ కింద వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, అది కానీ ఇంకా ఫర్దర్ వెరిఫై చేస్తున్నాము. అక్రమార్కులు ఈ ఎర్రమట్టి దిబ్బలను చదును చేయించారు. 100 అడుగుల ఎత్తున్న ఎర్రమట్టి దిబ్బలను జేసీబీలతో తొలిచేశారు. దిబ్బలపై ఉన్న చెట్లను కూల్చేశారు. అక్కడ సమీపంలో ఉన్న వాగులు వంకలను కప్పేశారు. ఎర్రమట్టి దిబ్బల్లో జరుగుతున్న ప్రకృతి విధ్వంసంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సహజ సిద్ధంగా ఏర్పడిన ఎర్రమట్టి దిబ్బలను ఏ విధంగా నాశనం చేస్తున్నారనే విషయం ఇక్కడున్న విజువల్స్ని చూస్తే మనకి అర్థమవుతుంది. ఈ ఎర్రమట్టి దిబ్బలు కొన్ని కొండలను ఆనుకొని ఏర్పడ్డాయి. ఈ కొండల మధ్యలో లోయలు ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద గడ్డలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎర్రమట్టి దిబ్బల మధ్యలో ఉన్న ఒక లోయ లాంటి ప్రాంతాన్ని పూర్తిగా ఇక్కడ కప్పేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కొంతమంది స్థానికులు ఇదే ప్రాంతానికి వచ్చి పరిశీలించే ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా లోపల ఉన్నవారు అడ్డుకోవడంతో వారు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడి నుండి వారు వెనక్కి వెళ్ళిపోయారు. ఎవరిని కూడా లోపలికి రానిచ్చే పరిస్థితి లేదు. చాలామంది వచ్చి ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు కూడా స్థానికులను లోపలికి వచ్చేందుకు కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది అనుమతించకపోవడంతో వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రయత్నించడంతో వారంతా కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక పెద్ద లోయ లాంటిది ఉంది, అలాగే గడ్డలు లాంటివి ఉన్నాయి. కొండల మీద పడిన వర్షం ఈ లోయలు గుండానే ఈ గడ్డల గుండాను సముద్రంలోకి వెళ్ళి వర్షపు నీరు అంతా కూడా కలుస్తుంది. అటువంటి ఆనవాళ్ళు ఏమీ లేకుండా చేస్తున్నారు. మొత్తం 280 ఎకరాలను కూడా పూర్తిగా సదును చేసేస్తున్నారు. పెద్ద పెద్ద ఇక్కడ గుంతలను కప్పేస్తున్నారు మట్టితోని, అలాగే గడ్డలను కూడా పూర్తిగా కప్పేసే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దీని మీదే పర్యావరణవేత్తలు కానీ లేదంటే స్థానికంగా ఉన్న ప్రజలు కానీ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజ సిద్ధంగా ప్రకృతి వరంలాగా ఏర్పడిన ఈ ఎర్రమట్టి దిబ్బలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు, పూర్తిగా నాశనం చేస్తున్నారు. ఇటువంటి సంపద ఎక్కడా లేదు దేశంలోని, మన రాష్ట్రంలోని తమిళనాడులో మాత్రమే ఉంది. అటువంటి జాతి సంపదను, వారసత్వంగా వస్తున్న సంపదను
మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి ఎర్రమట్టి దెబ్బలు అనేవి కేవలం వందల సంవత్సరాల క్రితం ఏర్పడినవి కాదని, వేల సంవత్సరాల క్రితం ఏర్పడ్డవని, అప్పటి నుండి కూడా ఈ ఎర్రమట్టి దెబ్బలు అనేవి పూర్తిగా సంరక్షిస్తూ వస్తున్నాయని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎర్రమట్టి దెబ్బల ధ్వంసము అనేది ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఈ ఎర్రమట్టి దెబ్బల విధ్వంసం ప్రారంభమైందంటే ఇంకా రానున్న రోజుల్లో విశాఖపట్నంలో ఎన్ని ఇటువంటి చారిత్రక ప్రదేశాలు నాశనం కాబోతున్నాయని ఒక ఆందోళన అయితే ఇక్కడున్న విశాఖ వాసుల్లో అయితే పూర్తిగా మనకి కనిపిస్తుంది. ఎర్రమట్టి దెబ్బల తవ్వకాలపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ఎందుకు టీడీపీ ప్రజాప్రతినిధులు నోరు మెదపడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందంటున్నారు. విశాఖలో ఎర్రమట్టి తవ్వకాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ మాటలను సైతం ఇక్కడ లెక్క చేసే పరిస్థితి అయితే మనకి కనిపించడం లేదు. జాతీయ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దీనికోసం ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి, ప్రత్యేకమైన వ్యవస్థలు ఉన్నాయి. అటువంటి ఏమీ పట్టించుకోకుండా ఇక్కడ ఎర్రమట్టి దెబ్బల్లో ఉన్న 280 ఎకరాలను నాశనం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. పెద్ద పెద్ద జేసీబీలను తీసుకొచ్చి ట్రక్కుల్లో ఇక్కడున్న ఎర్రమట్టిని తరలించుకుపోతున్న మట్టిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే విషయం కూడా మనకి తెలియదు. ఇక్కడ ఎర్రమట్టి దెబ్బలంటే కేవలం పర్యాటక ప్రాంతాలే కాదు, ఇది చారిత్రాత్మకమైన సంపద కూడాని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసును. ఈ ఎర్రమట్టి దెబ్బల్లోనే అనేక షూటింగులు కూడా జరుగుతాయి. విశాఖపట్నానికి పర్యాటక పరంగా ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల్లో ఎర్రమట్టి దెబ్బలు కూడా ఒకటిగా నిలుస్తున్నాయి. ఇక్కడ ఎంతోమంది హీరోలు ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేశారు. ఇక్కడ తీసిన సినిమాలు కూడా హిట్ అవుతాయని ఒక సెంటిమెంట్ కూడా ఉంది. అటువంటి ఎర్రమట్టి దెబ్బలను పూర్తిగా నాశనం చేస్తూ 280 ఎకరాలను సదునుగా చేస్తూ ప్లాట్లు చేసి అమ్మేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. అక్కడ మనం కూడా చూడవచ్చు, ఎర్రమట్టి దెబ్బల మీద ఉన్న చెట్లను సైతము ధ్వంసం చేసే విధంగా పూర్తిగా కిందకు పడిపోయే విధంగా తవ్వకాలు పూర్తిగా జరిపారు. సుమారు 100 అడుగుల ఎత్తు మేరకు ఉన్న ఎర్రమట్టి దెబ్బలను పూర్తిగా తవ్వేసి స్వాపుగా చేస్తున్నది. తాత్కాలికంగా అయితే పనిని నిలిపారు కానీ రానున్న రోజుల్లో ఈ పనిని ఎంతవరకు ఆపుతారు అనేది మాత్రం ఒక సందేహాత్మకంగానే మిగిలింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇక్కడ పెద్ద ఎత్తున ఎర్రమట్టి దెబ్బల్లో అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయి. వీటిని ధ్వంసం చేస్తున్నారు, విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు అనే అనుమానాలు అయితే విశాఖ నగరవాసుల్లోనే వ్యక్తమైన పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ శంకర్తో నాయుడు, ఎర్రమట్టి దెబ్బల నుంచి.